హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడెల వంటిల్లు. ఈరోజు కోడెల వంటింట్లో మనం పిల్లలకి బాదం పప్పులు పెట్టాలి, పాలు తాగించాలి, ఇలా చాలా హడావుడి పడుతూ ఉంటాము. ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళకి అలాంటి మంచి ఫుడ్ అయితే ఇవ్వలేము. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ కోరుకుంటారనమాట. అదే బాదం పప్పులు నానబెట్టి ఇచ్చామనుకోండి, ఒక 1 డే, 2 డేస్ తింటారు. మళ్ళీ తర్వాత మళ్ళీ వద్దని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు ఇలాగా మనం పాలిచ్చినా సరే ఒకళ్ళు 1, 2 రోజులైతే తీసుకుంటారు గానీ, మూడో రోజు నుంచి వాళ్ళకి కొత్త వెరైటీ కావాలి. సరేనని చెప్పేసి అలా మా పిల్లలు నానబెట్టిన బాదం వద్దన్నారని చెప్పేసి నేను ఈరోజైతే కొత్తగా ఇలా ట్రై చేశానండి. అయితే హాఫ్ డే స్కూల్ నుంచి ఇంటికి రాగానే వేడి వేడి ఎండలో రాగానే ఇలా చల్లటి పాలు తాగిచ్చాను. చాలా ఇష్టంగా తాగేశారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అయితే ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేద్దాం అనిపిచ్చింది. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఒక గుప్పెడు బాదం పప్పులు నీళ్ళల్లో వేసి నానపెట్టుకొని చక్కగా ఒక 5 అవర్స్ నానపెట్టేసుకోవాలి. నానపెట్టేసుకున్న తర్వాత వాటిని చక్కగా ఇలాగ పొట్టు ఒలుసుకోవాలి. మీకు అంత టైం లేనప్పుడు వేడి వేడి నీళ్ళల్లో బాదం పప్పులు వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించితే మనకి బాదం పప్పుల తొక్కు ఈజీగా వచ్చేసింది. ఇక ఈ బాదం పప్పుల్ని మనం మిక్సీ జార్‌లో వేసుకుందాం. దీనిలోకి ఒక 5 స్పూన్లు పంచదార వేసుకుందాం. ఇక దీనిలోకి కొంచెం ఒక చిటికెడు పసుపునైతే వేసుకుందాం. ఇక్కడ నేను కుంకుమ పువ్వయితే వాడట్లేదండి. నా దగ్గర లేదు కాబట్టి పసుపయితే వేస్తున్నాను. పసుపు కూడా మంచిదే కదండీ! కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకొని మనం మిక్సీ జార్‌లో మిక్సీ పట్టుకుందాం. నాకైతే అంత మెత్తటి పేస్ట్ అయితే రాలేదండి. కొంచెం పలుకులు పలుకులుగానే వచ్చింది. అంటే మనం చేసింది తక్కువ క్వాంటిటీ కదా! ఫస్ట్ టైము. సరేనని చెప్పేసి ఒక హాఫ్ లీటర్ పాలు పెట్టి మరిగించాను. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన బాదం పేస్ట్‌నయితే వేశాను. తర్వాత మిక్సీ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసేసి, ఆ వాటర్ కూడా ఈ బాదం పాలల్లో వేసేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ అయితే సిమ్‌లో పెట్టే బాయిల్ చేశానండి. హైలో పెట్టలేదు. ఇక ఇలాగ ఒక పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నెని పక్కనుంచేసుకోవాలి. మనకి దీనిలోకి ఐస్ క్యూబ్స్ కావాలి కాబట్టి ఐస్ క్యూబ్స్ కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇది కాస్త వేడి తగ్గాక మనం ఈ గిన్నెని తీసుకెళ్ళి చక్కగా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. అంటే రూమ్ టెంపరేచర్‌కి వచ్చాకే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. ఎప్పుడో ఫ్రిడ్జ్‌లో వేడి వేడి పెట్టకూడదు. అందుకని చెప్పేసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వచ్చేసాక దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని మనకి చల్లగా వచ్చే వరకు ఉంచేసి, మన పిల్లలు వచ్చే టైంకి మనం చక్కగా ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇలా కప్పులో బాదం పాలు పోసేసి, ఇక చక్కగా దీని మీదకి కొంచెం బాదం పప్పులు వేసి డెకరేషన్ చేసుకొని, ఒక ఐస్ క్యూబ్, 2 ఐస్ క్యూబులు వేసుకుంటే చల్లటి కమ్మటి బాదం పాలైతే రెడీ అయిపోయినాయి. నాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇష్టంగా తాగుతారు. చాలా ఇష్టంగా ఆ బాదం పప్పులు కూడా నమిలి మింగేస్తారనమాట. అంత టేస్టీగా ఉన్న బాదం పాలు మీరు కూడా ప్రిపేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.